గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్పై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తున్నట్లు కార్పొరేటర్ అశోక్ తెలిపారు. ప్రతి ఏడాది మాదిరి తాము నిర్వహించిన సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలకు ఎమ్మెల్యేను ఆహ్వానించామని చెప్పారు. కొంతమంది రౌడీ షీటర్లు ఎమ్మెల్యేపై దాడి చేశారని, మవ్వా శైలజ అనే మహిళను అసభ్య పదాజలంతో దూషించారని తెలిపారు. తన ఇంటిపై కూడా దాడి చేశారని, తనకు రక్షణ కల్పించాలని అశోక్ పోలీసులను కోరారు. గారు ప్రతిపక్షంలో కూడా అదే కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది. అలాగే నసీర్ అహ్మద్ గారు కానీ ఒక వార్డులోకి వెళ్తే ఆ వార్డులో ఉన్న కార్యకర్త నుంచి ముఖ్య నాయకుడి దాకా, వార్డు ప్రెసిడెంట్ నుంచి కార్పొరేటర్ అభ్యర్థి దాకా అందరికీ పేరు పేరున ఇంటిమేషన్ ఇస్తూ ఉంటారు. అలాగే పక్క డివిజన్ వాళ్ళకి ముఖ్య నాయకులు చెప్తారు. అది అతను ఎమ్మెల్యే అయిన కాడి నుంచి కానీ అతను ప్రతిపక్షంలో ఉన్న కాడి నుంచి కార్యాచరణ జరుగుతూనే ఉంటుంది. అలాంటిది నిన్న ఆ కార్యక్రమం చేసుకొని, అది కేవలం ప్రైవేట్ కార్యక్రమే. ఆ కార్యక్రమానికి ఈ పార్టీ తరపున వాళ్ళని పిలవాల్సిన ఇన్ఫ్లుయెన్స్ లేదు. వాళ్ళకి నచ్చిన వాళ్ళని పిలుస్తారు. వాళ్ళు ఏ అధికారం ఉంటే ఆ అధికార పార్టీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళని పిలుస్తూ ఉంటారు. అక్కడ ముఖ్య నాయకులు పిలుస్తారు, స్వచ్ఛంద సంస్థ వాళ్ళు. అలాగా కార్యక్రమానికి వెళ్ళొస్తా కొంతమంది రౌడీ షీటర్లు మన తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారిని దుర్భాషలాడుతూ అతని మీదకు వచ్చి అతను చొక్కా పట్టుకోవడం జరిగింది. అయితే నేను పిల్లలకి ప్రైజులు ఇవ్వడానికి ఎమ్మెల్యే గారిని ఇన్వైట్ చేశాను. ముందుగానే ఇన్వైట్ చేశాను. వచ్చి సగం ప్రైజులు డిస్ట్రిబ్యూట్ చేశారు. వచ్చి అయిపోగానే అసలు నెట్టేసి ప్రోగ్రాంలు కూడా నెట్టేసేసి నన్ను ఎట్లా పడితే అట్లా మాట్లాడి, నీకెంత ధైర్యం నువ్వు ఇలా ప్రోగ్రాం పెట్టడానికి అని చెప్పేసి, నేను స్వచ్ఛంద సంస్థగా నేను ప్రోగ్రాం పెట్టుకున్నాను. దానికి ఆయన అధికారం ఏంటో నాకు అర్థం కాలేదు. ఎలా పడితే అలా నెట్టేసి నన్ను ఎట్లా పడితే అట్లా మాట్లాడాడండి. అసలు ఆ మాటలు నేనైతే వినలేను అనమాట. అంత అసభ్యంగా మాట్లాడాడు. అసలు మా నోటి నుంచి కూడా ఉచ్చరించలేని విధంగా మాట్లాడాడు అనమాట.